ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలు మీరు వింటున్నారు. ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి కూడా ప్రభుకి కృతజ్ఞుడును. దేవునికి నేను కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ క్లుప్త సందేశాలు ప్రతిదినం ఒక వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ దినమంతా ఈ వాక్య ధ్యానం మిమ్మల్ని ఆధ్యాత్మికమైన లోతుల్లోకి తీసుకుని వెళ్ళాలని ప్రార్థన. ఈ పూట ఎప్పుడు మనం చదువుకుంటున్న ఒక చరిత్రని మీ ముందు పెడతాను. బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ కరువులో ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు మనకు బాగా తెలిసిన చరిత్ర. ఆ కరువులో నుంచి తప్పింపబడాలని ఒక కుటుంబం బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. గంపడు ఆశతో బెత్లెహేముకు వెళ్ళారే కానీ అనుకున్నవన్నీ చేజారిపోయాయి. ఆశించింది ఒకటి, జరిగిన అనర్థాలు ఎన్నో జరిగాయి. ఏం చేయలేని పరిస్థితుల్లో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పెట్లో పెట్టుకొని ఇది నా కర్మ అనే కన్నెలతోనే నిలిచిపోయిన అవస్థల్లో ఓ చిన్న సందేశం, ఎండిన నేలపై చినుకు రాలింది అన్నట్లుగా ఒక వార్త విన్నారు. దేవుడు బెత్లెహేమును జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మరలా బెత్లెహేమును ఆశీర్వదించాడు అనే వార్త విన్నప్పుడు ప్రియులారా, ముగ్గురు స్త్రీలు ఒంటరిగా గడుపుకుంటున్న కుటుంబానికి ఎంత ఊరట కలిగింది. వెంటనే అత్తగారైన నయోమి ఇద్దరు కోడళ్లతో చెప్పింది, నేను బెత్లెహేముకు వెళ్ళిపోతున్నాను, మీరు మరలా మీ ప్రాంతాలకు వెళ్ళిపోయి మీరు శుభ్రంగా మీరు బ్రతకండి, ఎందుకంటే మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, మిమ్మల్ని కాచుకొని కూర్చోవడానికి నేను కూడా ఇక్కడ ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆమె గోడు ఆమె వివరించింది. ఒక కోడలు ఈ మాట సమ్మతే కదా, సబబే కదా అనుకుని అత్తగారికి ఒక ముద్దు పెట్టి
హద్దు దాటి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది మరొక కోడలు, ఆవిడ పేరు రూతు. ఆవిడ వెళ్ళిపోయినట్లు రూతు వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదండి. ఆమె వెంటనే అత్తన్ని హత్తుకొని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే కీలకం. చూడండి, ఎన్నో అవస్థలు ఎదురవుతాయి, శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఎదురవుతాయి. వాటిల్లో మనం తీసుకొనవలసిన నిర్ణయం తీసుకొని వెళ్ళవలసిన మార్గాన్ని గనక ఎంపిక చేసుకోలేకపోతే ఆ కన్నిటి వ్యవస్థలో నుంచి మనం బయటపడలేమండి. ఆ చీకటి కోరలలో నుంచి మనం విడిపించబడలేమండి. ఏదైనా మన ఎదుట నిలిచినప్పుడు, ఎలాంటి పరిస్థితులైనా మన ఎదుట ఉన్నప్పుడు అందులో మనం ఎలాంటి తీర్మానం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి అనేది కీలకమైనది అనేది ఈ చరిత్ర మనకు బట్టబయలు చేస్తుంది. పిల్లరా, ఆమె తీసుకుని నా ఒక్క నిర్ణయం ఆమె బ్రతుకులో ఎంత మార్పును తీసుకుని వచ్చిందనేది వర్ణనాతీతం. చూడండి, కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ మాటలు చదువుతుంటుంటేనే ఏదో తెలియని ఒక స్పందన హృదయానికి కలుగుతుందండి. ఎందుకంటే నీవు వెళ్ళు అని నన్ను అనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను కూడా వస్తాను. అది ఏ చోటైనప్పటికీ కూడా. అక్కడ సుఖమే కలుగుతుందా, అక్కడ బాధలే కలుగుతాయా, దుఃఖమే కలుగుతుందా, మరొకటి ఏదైనప్పటికీ కూడా నీకు జరిగిందే నాకు జరుగుతుంది, నీవు అనుభవించిందే నేను అనుభవిస్తాను, నీకు కలిగిందే నాకు కలుగుతుంది కదా. మరి నీకు కలిగినప్పుడు నీకు కష్టం లేదనుకున్నప్పుడు నాకెలా కష్టం అవుతుంది? చూడండి, ఆ నిర్ణయం చూడండి. 4 రోజులు చూస్తాం, ప్రయత్నించి చూద్దాం, అయితే అయినట్టు కాకపోతే కానట్టు, అలా కాదండి. మరణానికి సిద్ధపడిన, తెగించిన ఒక నిర్ణయం, చావో రేవో అన్నట్లుగా తీసుకునవలసిన మంచి నిర్ణయం. ఆ నిర్ణయం నీవు వెళ్ళు చోటికి అన్నదే. ఆ చోటు ఎలాంటి చోటు చెప్తున్నాను చూడండి. మీరు ఈ 1వ అధ్యాయంలోనే 22వ వాక్యాన్ని గమనించినప్పుడు, నయోమియు ఆమెతో కూడా మోయాబురాయులైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది, వారిద్దరు బెత్లెహేముకు చేరారంట. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు. దేవుడు జ్ఞాపకం చేసుకొనిన బెత్లెహేము, దేవుడు ఆశీర్వదించిన బెత్లెహేము, దేవుడు కృప చూపిన బెత్లెహేము. నిజమే, ఆమె ఒక్క నిర్ణయం గతానికి ఇప్పటికీ ఉన్న మార్పు చూడండి. ఒక మోయాబు శపింపబడిన దేశం కదా. ఈ శపింపబడిన దేశంలో నుంచి ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేము దేవుడు ఏర్పరచుకున్న దేశం కదా, క్రీస్తుకు జన్మస్థలము కదా, క్రీస్తు యొక్క జన్మకు స్వాగతం కదా. మరి ఇలాంటి శ్రేష్టమైన ఈ దేశంలో ఆమె ఎలా అడుగు పెట్టగలిగింది, ఎలా ఆమె సంచరించగలిగింది, ఎలా ఆమె చేరుకోగలిగింది? ఆమె నిర్ణయం. వీళ్ళ ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. ఆమెకి కలిగిన పరిస్థితులేంటి, ఆమెకు ఎదురైన విపత్తులేంటి, ఆమెకి కలిగిన చీకటేంటి, ఆమెకు కలిగిన కీడేంటి, కానీ ఈరోజు ఆమె అడుగుపెట్టిన దేశం యొక్క ఆశీర్వాదం ఏంటి?
అంతటి ఇరుకులో నుంచి ఇంత విశాలతలోకి ఎలాగో రాగలిగింది ఆమె నిర్ణయం. మన బ్రతుకుల్లో కూడా కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ సర్వసాధారణంగా రావచ్చు. రావు అని చెప్పేది లేదు, వస్తాయి అని నిక్కచ్చగా అనేది లేదు. రావచ్చు, రాకపోవచ్చు. కలిగిన వేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? తీసుకునవలసిన ఆ మంచి నిర్ణయం మనం తీసుకోగలిగితే ఆనాడు శపింపబడిన ప్రాంతమైన మోయాబును విడిచిపెట్టి బెత్లెహేములో చేరిన రూతు వలె మన అడుగు గోతిలో కాదు నేతిలో పడుతుంది. శ్రేష్టమైన ఈవులకు మనం అర్హులం కాగలుగుతాం. కానీ ఆ సందర్భంలోనే మనం తీసుకునవలసిన నిర్ణయాలు సరికాక, ఆ సందర్భంలోనే మనం తీసుకునవలసిన నిర్ణయాలు ఎటో వెళ్ళిపోయి అనవసరమైన నిర్ణయాలతో, అనవసరమైన కార్యక్రమాల్లో తనమునకలై ఎన్నో దీవెనకరమైన మార్గాల్ని మనం పాడు చేసుకుంటుంటామండి. లేఖనాల్లో మరొక మాట కూడా మనం చదువుతాం. శోధనలతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడంట ప్రభు. శోధన వస్తే ఆ శోధన, ఆ కష్టం, నష్టం, ఆ ఇరుకులలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు చూపిస్తాడు. దానికి నీ నిర్ణయమే కీలకం. మనం చేసుకున్న వడంబడిక కీలకం. మరి అంతగా చీకటికి అప్పగింపబడిన కుటుంబపు వ్యవస్థ ఒక మరో మలుపు తిప్పబడినట్లుగా ఘనతకి అప్పగింపబడడానికి గల కారణం ఆమె నిర్ణయం కాదంటారా? నీవు వెళ్ళి చోటుకే నేను వస్తాను. ఏ చోటు? ఆ చోటు సమృద్ధి కలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకున్న బెత్లెహేము, రొట్టెల ఇల్లు. మరి ఈ రోజున ఎలాంటి నిర్ణయం తీసుకుని, ఎలాంటి స్థితిగతుల మధ్య, ఎలాంటి పరిస్థితులలో మనం కుమిలిపోతున్నామో, లేక ఎలాంటి మంచి నిర్ణయం తీసుకొని ఎదురైన శోధనలు జయించుకుంటూ విజయపదంలో ముందుకు వెళుతున్నామనేది మనం పరీక్షించుకోవాలి. మరొక విషయాన్ని కూడా మీరు ఈ 2వ అధ్యాయం 12వ వాక్యంలో చదివితే, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ప్రియులారా, ఆమె వచ్చిన స్థలము, ఆమె వచ్చిన దేశము ఎలాంటిది? ఈ 2వ అనుభవంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకి, సురక్షితమైన రెక్కల నీడకి నువ్వు వచ్చావమ్మా. నిజమే, గతంలో ఎన్నో ఆపదలే కానీ, సురక్షితం లేని అనుభవాలు కానివ్వండి, ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభించి ఉండవచ్చు, ఎన్నో కోరికలతో ఆమె అడుగులు వేసి ఉండవచ్చు, కానీ నెరవేరని పరిస్థితులు. కానీ ఇప్పుడు ఆమె వచ్చింది ఎక్కడికి అనంటే, ఇశ్రాయేలు దేవుని సురక్షితమైన రెక్కల నీడ. ప్రియులారా, ఈరోజు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, జనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ సురక్షితం ఉందా? సురక్షితమైన రెక్కల నీడలో నడిపించబడగలుగుతున్నామా? గుండె గుప్పెట్లు పెట్టుకుని గడగడలాడుతున్న ప్రజావాహినిని మనం చూస్తున్నాం. దేశాన్ని పరిపాలించే అధినేతలకు సహితం సురక్షితం లేని పరిస్థితులు. ఎక్కడుంది క్షేమం? ఎక్కడుంది సురక్షితం? ఎక్కడుంది నెమ్మది, ప్రశాంతత? అలాంటి కష్ట పరిస్థితులలో రూతు సురక్షితమైన ఆయన రెక్కల నీడకు వచ్చిందంట. ఇప్పుడు ఆమె ఒక సురక్షితమైన ప్రాంతంలో, సురక్షితమైన రెక్కల నీడలో సురక్షితంగా నిలిచి ఉన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజమే, ఈ లోకంలో మనకు సురక్షితమైన రెక్కల నీడ ఉంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల నీడ. ఇంకా ఎందు పోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఎటు చూచినా కూడా మనకి ఎక్కడ కూడా సురక్షితం లేనే లేదు. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర లేదు, తల్లిదండ్రులకి పిల్లల దగ్గర లేదు. ఇంకా ఆస్తిని కూడగట్టుకొని ఏదైనా ఏర్పాటు చేసుకుంటే వాటిలో ఇంట్లో ఎక్కడ కూడా మనకు నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతత, సురక్షితం అనేది లేదు. ప్రియులారా, పరిస్థితులు మనిషి మీద దాడి చేస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం కదండి. ఒకవైపు చూస్తే యుద్ధ వాతావరణాలు, మరొక వైపున శత్రు సమూహాలు, మరొక వైపున పేదరికం, మరొక వైపున ఆర్థిక వ్యవస్థలు, మరొక వైపున అనారోగ్యపు పరిస్థితులు, రోగాల
బారిన పడిన ప్రజలు, మనిషి మీద ఎన్ని దాడి చేస్తున్నాయో చూడండి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏ క్షణం ఏం వాటిల్లుతుందో అర్థం కావట్లేదు, ఎవరు ఎలా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో మనకు అర్థం కాని అయోమయంలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ సురక్షితమైన నీడ నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. ఆమె తీసుకుని ఒక్క నిర్ణయం ఆమెని ఎక్కడికి నడిపించింది అనంటే సేఫ్టీ ప్లేస్, సురక్షితంగా, ఏ భయం లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఏ కలవరం లేకుండా ప్రశాంతంగా జీవించగలిగిన ఒక సురక్షితమైన రెక్కల నీడకు ఆమె చేరుకుందనేది ఈ వాక్యం మనకిస్తున్న స్పష్టత. మరి ఈ రోజున ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉండకూడని చోట, వెళ్ళకూడని చోటికి, చేయకూడని దానికి మనం బానిసలైపోయి కన్నీటి మయముగా మన బ్రతుకును మార్చుకుంటున్నాము, లేక మంచి నిర్ణయం తీసుకొని చేదైన అనుభవాలు దాటుకుని వెళుతూ ప్రతి చీకటి వేళ వెలుగును చూస్తూ విజయ పదవుల్లో ముందుకు సాగుతున్నామనేది మనం గుర్తించవలసిన శ్రేష్టమైన అనుభవం. ఆఖరిగా మరొక్క మాట కూడా నేను మీతో చెప్తాను. 4వ అధ్యాయం 13వ వాక్యంలో వ్రాయబడిన మాట, బోయాజు రూతుని పెళ్లి చేసుకొని, చూసారండి, పోల్చుకోవడానికి కూడా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎక్కడ వ్యక్తి, ఎలాంటి వ్యక్తి, ఇప్పుడు ఆమె అనుభవాలు ఏంటి, ఆమె తీసుకుని ఆ ఒక్క నిర్ణయం ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వచ్చిందో చూడండి. భర్తను కోల్పోయి కుక్క చింపిన ఇస్త్రవలే బ్రతుకు మార్చబడిపోతే సూటిపోటు మాటలే కానివ్వండి, విషపు చూపులే కానివ్వండి, ఇంకెలా ఉంటాయి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదండి. 3 భర్తలు కోల్పోయిన వ్యక్తులు ఒక ఇంట్లో కూర్చొని ఆ 3 వ్యక్తులు భర్తలను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతుంటే సమాజం ఎలాంటి వెర్రిచూపులు చూస్తుందనేది నేను మరలా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక్క చిన్న నిర్ణయం తీసుకుంది. ఆ గొప్ప నిర్ణయం ఆమెను ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళిందంటే, బెత్లెహేములో ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైన బోయాజు ఉన్నాడు. ఆ బోయాజుకి భార్యగా, వధువుగా, నిజంగా ఆమె కన్నీళ్ళకి అవధులు ఉండి ఉండవు ఆనాడు. ఎందుకంటే గతానికి ఇప్పటికి పోల్చుకొని చూస్తే, గతంలో కార్చిన కన్నీళ్ళకి ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న ఆనందానికి పోల్చుకోవడానికి కూడా కుదరదు కదా. అందుకే రూత్ అంటుంది, పరదేశినైన నా మీద ఇంత కృప చూపేవయ్యా, ఇంత కృప చూపుటకేముందయ్యా. నిజమే, ఒకవేళ బోయాజు మాట్లాడితే ఆమెతో ఇలాగ మాట్లాడి ఉండుంటాడు. ఈ స్థితికి నువ్వు రావడానికి నీ నిర్ణయమే, నువ్వు తీసుకొని నిర్ణయమే కీలకం. ఆ ఒక్క నిర్ణయం నిన్ను ఈ స్థితిలో నిలబెట్టింది అని ఉన్నప్పుడు ఆమె ఎంతగా ఆనంద బాష్పాలు రాల్చి ఉంటుందో అనేది మీరు ఆలోచించాలి. నా ప్రియమైన సహోదరులారా, ఏదో మనకు శ్రమలు వచ్చాయి, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది కలిగింది, లేకపోతే ఏదో వాటిల్లిందని కాదు, కానీ ఆ స్థానమందు నిలిచి దేవుని వైపు చూచి సరైన నిర్ణయం మనం తీసుకోగలిగితే ఆ నిర్ణయం ఉన్నత స్థానానికి మనం తీసుకుని వెళుతుంది. రూతు జీవితంలో మనం గమనించినప్పుడు ఆమె బెత్లెహేముకు చేరింది, సురక్షితమైన రెక్కల నీడకు వచ్చింది, బోయాజుకు భార్యగా మార్చబడి ఆమె కన్నీళ్లు తొడవబడ్డాయి. ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిపోయింది. ఎంత ఘనత కదా. మనం కూడా జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుందాం, నిర్ణయం మీద ఆసక్తి చూపిద్దాం, దేవునితో మనం చేసిన నిబంధనని, నిర్ణయాన్ని కాచుకుందాం, దేవుడిచ్చే దీవెనకరమైన మార్గంలోనికి వెళ్ళిపోదాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. నిజమే, మా జీవితంలో మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎంత ప్రభావితం అవుతాయి అనేది అనేక విషయాలు మేము తలంచుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా రూతు చరిత్రలో అనేక పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. ఆమె తీసుకుని ఒక్క నిర్ణయం ఎంత ఘనతగా ఆమెను తీసుకుని వచ్చిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. మా బ్రతుకులలో అలాంటి వివేకాన్ని, ఆలోచనను మీరు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.